ఈరోజు 42% రిజర్వేషన్ పైన చాలా రచ్చ జరుగుతుంది. బీసీ సంఘాలు, బీసీ సంఘ నాయకులు రెడ్డిలను చాలా దూషిస్తూ ఉన్నారు. ఇది ఏ మాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనకు ఒక రాజ్యాంగం అనేది ఉంది. ఆ రాజ్యాంగంలో ఉన్న ఏవైతే అక్షరాలు లిఖించబడ్డ సువర్ణ అక్షరాలు కొన్ని ఉన్నాయి. అంబేద్కర్ గారు ఆనాడు లిఖించబడ్డ సువర్ణ అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలకు మనం లోబడి మాత్రమే ఉండాలి. కాబట్టి దాంట్లో 50% రిజర్వేషన్ వ్యవస్థ దాటొద్దు అనేది ఖచ్చితంగా చాలా క్లియర్గా రాజ్యాంగంలో ఉంది. అలాంటప్పుడు మనం ఈరోజు 42% బీసీలకు ఇచ్చి 25% ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడం వల్ల 67%కి రిజర్వేషన్ ఎగబాకినప్పుడు ఖచ్చితంగా ఓసీలకి అన్యాయం జరుగుతుంది. ఓసీల్లో కూడా బీదరెడ్లు, పేదలు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. కానీ ఈ ఏదైతే రాజ్యాంగంలో ఉందో దాన్ని కాదని మనం ముందుకు వెళ్ళడం, దాన్ని కాదని మనం తోసిపుచ్చడం అనేది ఎవ్వరికి కూడా మనం ఎంతో గౌరవించుకుంటాం మన రాజ్యాంగాన్ని. అలాంటి మనమే రాజ్యాంగ ధిక్కరణ చేయడం అనేది కరెక్ట్ కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎలాగో భరతమాతకు మనం పుట్టావా, భరతమాత అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదు, ఒక వ్యవస్థ అంటే ఒక పద్ధతి ఏది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈరోజు 42% రిజర్వేషన్ ని వాళ్ళకి అమలు చేయడం జరిగింది. ఇదంతా పెట్టిన చిచ్చు ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఎవ్వరికి కూడా అందరికీ సోదర భావమే ఉంటుంది. మేము కలిసి ఉండాల్సిన వాళ్ళము. కాబట్టి వేరు చూసి ఈరోజు మనం